హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్కి స్వాగతం. ఫస్ట్గా మన ఛానల్లోకి మీరు పోయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకు చేయమంటున్నా అంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో చిన్న విషయంలో మీకు కామెంట్ రిప్లై ఇస్తే మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ పెట్టి, మళ్ళీ అంతా మీకు ఇదైపోతుంది. యూట్యూబ్లో వచ్చిన వీడియో కింద మీకు రిలేటెడ్గా ఏదైనా కామెంట్ పెడితే మీకు అప్పుడే క్లియర్ అయితే చేస్తాను. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ ట్రిక్స్ తెలుగు. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్ని మనం ఎట్లా పెంచుకోవాలి, దీనికి ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు వ్యూవర్స్ అంటే ఎవరు? మనకు చిన్న చిన్న స్మాల్ క్రియేటర్స్, వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉండని, కుకింగ్ ఛానల్స్ ఉండని, ట్రావెల్స్ చేసే వాళ్ళు ఉండని, కొత్తగా స్టార్టింగ్ లోపల ఉంటారు కదా వాళ్ళకి అనేది తెలియకపోయిన వాళ్ళకి ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా చాలా యూస్ఫుల్ అవుతుంది. వీటి కోసం ఏమైనా ట్రిక్స్ చెప్పండి అని చెప్పి చెప్తుండ్రు. దీనికోసము మనం సబ్స్క్రైబర్ని ఇంక్రీజ్ చేయడానికి మీకు ట్రిక్స్ అయితే మంచి పాయింట్స్, మంచి ట్రిక్స్ మీకు ఎట్లా చేయాలో జెన్యున్గా చెప్తాం. మీకు దీంట్లో మీకు ఏవి ఉపయోగించకుండా మీకు జెన్యున్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. టోటల్గా మనం సబ్స్క్రైబర్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండాల్సిన పద్ధతి మన ఏంటంటారంటే మంచి స్ట్రాటజీ ఉండాలి. మంచి ఒకటి కాంటెంట్ క్రియేట్ చేసే ఒక క్రియేటివిటీ మన దగ్గర ఉండాలి. ఫస్ట్ థింక్ మనం యూట్యూబ్లోకి మనం ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో మనం రన్నింగ్ చేస్తున్నాం అంటే మనకు ఫస్ట్ ఆల్గా మనకు మైండ్లో ఆడాల్సిన క్రియేటివిటీ ఆడాలి. క్రియేటివిటీ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. క్రియేటివిటీగా ఆలోచించకుంటే మనం ఏదైనా చేయలేం. నేను క్రియేటివిటీగా ఎందుకు ఆలోచించాలంటానంటే ఫస్ట్గా మనం ఇప్పుడు ఒక వీడియో చూస్తాం. ఒక వీడియో చూసిన తర్వాత దాని వీడియో టోటల్ యావరేజ్గా మొత్తం తీసుకొని దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటట్లుగా మనం బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రాసేది, మనం చెప్పేది ఒక ఎత్తు అయితే మన కంటెంట్ అయితే క్రియేట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు క్రియేటివిటీగా ఆలోచించాలి. ఎట్లా ఆలోచించాలంటే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ తీసుకున్నాం. మనం ఒక స్క్రిప్ట్ తీసుకొని మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఇట్లా చెప్పాలి, మన క్రియేటివిటీ ఇట్లా ఉండాలని చెప్పి ఫస్ట్గా మీరు ఊహించుకుంటేనే బిల్డ్ అనేది చేసుకోవాలి. దీన్ని మైండ్లో బిల్డ్ చేసుకుంటేనే ఏదన్నా మనం క్రియేటివిటీగా చేయగలుగుతాం. దీనికోసము మన సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ పెరగాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి అంటారంటే జెన్యున్గా మనం ఏంటంటే జెన్యున్గా కంటెంట్ క్రియేట్ చేయాలి. జెన్యున్గా కంటెంట్ క్రియేట్ చేసి మనం దానికి కొన్ని వైరల్వి కానీ అంటే ఇప్పుడు పబ్లిక్లోకి డొమైన్లోకి వెళ్ళాలంటారంటే యూట్యూబ్ అల్గరిథానికి మనం అర్థం కావాలంటారంటే కొన్ని మీరు టైటిల్స్ ఇవ్వాల్సి ఉంది. టైటిల్స్ ఎట్లా అంటారంటే మంచి గుర్తించవలసిన టైటిల్స్ మీరు పేర్లు పెట్టాలి, మంచి పేర్లు రాసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఏమైనా సార్ ఒక మంచి పేర్లు మీరు పెడితే వ్యూవర్కి చూడగానే అట్రాక్ట్ కావాలి. ఎందుకంటే చూసి వీడియోలు చూసి బోర్ అయి ఉంటారు కదా. మీరు అంతకన్నా ఇంకా అప్డేట్ అయి ఉంటేనే మీరు వ్యూవర్స్కి అనేది అట్రాక్టివ్గా కొడుతుంది. ఇన్ఫర్మేషన్ వీడియోస్లలో ఆటోమేటిక్గా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాబట్టి అవి తొందరగా క్లిక్ అవుతాయి. మీరు చిన్న క్రియేటర్స్ ఉంటారో చూసినా వాళ్ళ కోసం ఈ టిప్స్. మీరు ఒక వీడియో క్రియేట్ చేసిన తర్వాత దాన్ని టాప్ ట్రాఫిక్ సోర్స్లోకి తీసుకుపోవాలి. ఆ వీడియోని ర్యాంకింగ్లోకి తీసుకుపోవాలి. దాన్ని ఎట్లా ర్యాంకింగ్లోకి తీసుకుపోవాలి? మనం యూట్యూబ్ సెర్చ్ ఇంజన్లో సెర్చ్ బాక్స్లో అనేది మీరు టైప్ చేసి రావాలి. అట్లా మీరు కంటెంట్ క్రియేట్ చేసి దానికి మంచి టైటిల్స్. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఎంత ఓపెన్ చేసి మనం యూట్యూబ్లో మీరు వీడియో చూస్తున్నారు అంటారంటే దీని పేరు ఏం పేరు? యూట్యూబ్. కంపెనీ ఓనరు పెట్టినోడు ఏంది? ఇది యూట్యూబ్కు సంబంధించింది ఒక పేరు యూట్యూబ్ పెట్టింది కాబట్టి దీన్ని యూట్యూబ్ అని చెప్పి మనం అయితే చెప్తున్నాం. దీంట్లో మీరు చేసిన వీడియోకి మంచి పేర్లు పెట్టాలి, మంచి టైటిల్స్ ఇవ్వాలి, మంచి ట్యాగ్స్ ఇవ్వాలి. మీరు టాప్ ట్రాఫిక్ సోర్స్ నుంచి వెళ్ళి మీరు డాటా అనేది మీరు కొంచెం తీసుకోవాలి. మీరు టాప్ ట్రాఫిక్ సోర్స్ నుంచి వెళ్ళి మీరు డాటా మేనేజ్మెంట్ నుంచి మీరు తీసుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుంది మీకు అంటారంటే మీరు వైట్ స్టూడియోలో ఓపెన్ చేసిన మీకు ఒక చిన్న బాక్స్ అనేది కనిపిస్తుంది. డాటా ప్రోగ్రామ్ దాంట్లో మీకు కనిపిస్తుంది. దాంట్లో మీరు టాప్ ట్రాఫిక్ సోర్స్ నుంచి వెళ్ళి మీరు తీసుకోవాలి. ఈ డాటాని మీరు కలెక్ట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు తీసుకున్న ఇప్పుడు మీకు చూస్తుంటారు కదా, దీన్ని బేస్ చేసుకొని మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మీకు కనిపించేది దీంట్లో ఏమేమి కనిపిస్తుంది అంటే యూట్యూబ్ సెర్చ్ కనిపిస్తుంది,
అదర్ యూట్యూబ్ ఫ్యూచర్స్ కనిపిస్తది. బ్రౌజ్ ఫ్యూచర్ కనిపిస్తది. ఛానల్ పేజెస్ కనిపిస్తది. దీని డాటా అనేది మీరు కలెక్ట్‌గా చూడాలి మీరు. ఒక 3 డేస్‌కు, 4 డేస్‌కు మీరు చూస్తా ఉంటే దీనికి ఏందంటారంటే ట్రాఫిక్ అనేది వ్యూవర్స్ ఎట్లా దాని ట్రాఫిక్ అనేది దాని మూవ్‌మెంట్ అనేది మీకు తెలిసిపోతది. ఆ ట్రాఫిక్ మూవ్‌మెంట్ మీకు తెలిసిపోతే మీరు ఎగ్జాక్ట్‌లీగా మీరు వీడియోస్‌ని దాన్ని టైటిల్ ఇచ్చి మంచిగా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇదొక ట్రిక్స్ అయితే మీకు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉండాలి. ఏందంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దానికి ఓవరాల్‌గా ఇప్పుడు కొన్ని వీడియోస్‌కు తక్కువ వ్యూస్ రావచ్చు. కానీ దీనికి ఫ్యూచర్ ఉంటది. ఫ్యూచర్‌లో తెలుగులో అర్థమయ్యే భాషలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ. నా లాంగ్వేజ్‌ని అర్థం చేసుకొని నాకు వచ్చే సబ్‌స్క్రైబర్స్ నా సబ్‌స్క్రైబర్స్ నాకే ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటది. ఇప్పుడు నా మాటల్లో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. నచ్చకపోతే వేరే స్కిప్ చేసి మళ్ళా వేరే వీడియోస్ గాని ట్రై చేస్తారు. అట్లా ఏదైనా సరే ఇన్ఫర్మేటివ్‌గా మనం క్రియేట్ చేస్తే దానికి మంచి ఫ్యూచర్‌గా ఉంటది. మీరు దీంట్లో టాప్ ట్రాఫిక్ సోర్స్ నుంచెళ్ళి మీకు డాటా మేనేజ్‌మెంట్ నుంచెళ్ళి దీన్ని తీసుకోవాలి. ఈ డాటాని మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఈ డాటాని మీరు కలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జాక్ట్‌గా మీరు తీసుకొని దీన్ని బేస్ చేసుకొని మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి మూవ్‌మెంట్ అన్నది అప్‌డేట్ అయితేనే ఉంటది. ఎందుకంటే యూట్యూబ్ అంటే మామూలుగా ఇది అనేది ఏం లేకుంటది. ట్రాఫిక్ సోర్స్‌ని మనం దాన్ని ఎట్లా చేసుకొని మనము కీవర్డ్స్ ఇవ్వాలని చెప్పి మీకు ఇదివరకు ఒక ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు ఆ ప్రీవియస్ వీడియో దాంట్లో మీరు చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏందంటారంటే దాంట్లో కీవర్డ్స్ ఎట్లా ఇవ్వాలి. కీవర్డ్స్ అంటే మనకు ఇప్పుడు చెప్పిన కదా మనం ఒక రైస్, ఒక కర్రీ మనం చేసుకుంటే హౌ టు మేక్ కర్రీ దానికి ఇప్పుడు అల్గారిథానికి రాంగ్ డిడక్ట్ చేస్తది. రాంగ్ డిడక్ట్స్ యాక్షన్ అని చెప్పి మనకు ఒకటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితది. అప్పుడు ఏమైతదంటే మీ ఛానల్ అనేది గ్రోత్ అయితే పెరగదు. మనం జెన్యూన్‌గా కంటెంట్ క్రియేట్ చేస్తే యూట్యూబ్ అల్గారిథంకి అర్థమైతే యూట్యూబే తీసుకుపోతది. సబ్స్క్రైబర్స్‌ని తీసుకొస్తది, వ్యూవర్స్‌ని తీసుకొస్తది. మంచి ఫ్యూచర్ కూడా మీకు యూట్యూబ్‌లో ఉంటది. ఈ డాటా మేనేజ్‌మెంట్ మనం ఎందుకు కలెక్ట్ చేసుకోవాలంటారంటే ఒక వీడియోస్ క్రియేట్ చేసే క్రియేటర్‌కి ఇది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది. డాటా అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసి మనం ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే క్రియేట్ చేయాల్సి అయితే ఉంటది. దీనికి స్టార్టింగ్ లోపల మీకు టాప్ ట్రాఫిక్ సోర్స్ దాంట్లో డాటా మేనేజ్‌మెంట్‌లో యూట్యూబ్ సెర్చ్, అదర్ ఫ్యూచర్స్, బ్రౌజ్ ఫ్యూచర్స్, ఛానల్ ఫ్యూచర్స్ అని చెప్పి మీకు చూపించదు. ఎందుకు చూపించదంటారంటే మీరు ఒక 100, 200, 300 సబ్స్క్రైబర్స్ అయినంక మీ ఛానల్‌కు ఎంగేజ్‌మెంట్ అనేది బాగొస్తది. అంటే ఒక బ్రాండ్ అనేది మీకు క్రియేట్ అయితది. బ్రాండ్ క్రియేట్ అయినప్పుడు ఏమైతదంటే ఛానల్‌కు గ్రిప్ వస్తది. ఛానల్‌కు గ్రిప్ వచ్చినప్పుడు అప్పుడు మీకు టాప్ ట్రాఫిక్ సోర్స్ అనేది ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితది. మీకు చూపిస్తది. డాటా ప్రోగ్రామ్ చేయబడాలి గదా! మీ వీడియోస్ ప్రీవియస్‌గా ఏం చేసిండ్రు? ట్రాఫిక్ అనేది ఎట్లా చూసిండ్రు? వ్యూవర్స్ ఎంతమంది చూసి దాన్ని ఎంగేజ్‌మెంట్ చేయగలిగినరు అని చెప్పి అది ఎనేబుల్ చేస్తది. అది ఎంతవరకు టైం తీసుకుంటదంటే మేబీ డిపెండ్ ఆన్ యువర్ కంటెంట్. మీ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటది. మీరు చేసే కంటెంట్‌లా ఇన్ఫర్మేషన్‌గా ఏముందని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మీకైతే ఉన్నది. మీరు టోటల్‌గా దీని రియల్ టైమ్ అప్డేట్స్ మీరు చేయాలంటారంటే మీరు ఫ్యూచర్ ఇప్పుడు మనం ఈరోజు డే ఉంది. నెక్స్ట్ డే ఏం జరుగుతదని భవిష్యత్తు మనం ఊహించగలగాలి. ఊహించి దానికి మనం రిలేటెడ్‌గా మనం కంటెంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే ఆ కంటెంట్ ఏమైతదంటారంటే ఆ టైం వచ్చే వరకు ఇదనేది ఎనేబుల్ అయిపోతది. అంటే టోటల్‌గా మనం భవిష్యత్తుకు మనము ఉపయోగపడే వీడియో క్రియేట్ చేసి మనము డెలివరీ చేయగలిగితే కంటెంట్‌ని అది మనకు యూజ్‌ఫుల్ అది చాలా అయితది. ఇప్పుడు మనం ఏదైనా సరే రేపు మనము ఉండాలి అంటే మనం రేపటి ప్రక్రియ అనేది మనకు ఎట్లా అయితే తెలుస్తదో ఫర్ ఎగ్జాంపుల్ రేపటిది మీకు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఒక చిన్న లాజిక్ చెప్తా నేను. మీకు రేపు సాలరీ వస్తున్నదంటేనే ఈరోజు మీరు ఈ మంత్‌లోనే మీరు ఎగ్జాక్ట్‌గా ఖర్చులను తగ్గించుకుంటారు. ఎట్లా తగ్గించుకుంటారు అది? మీకు అర్థమైపోతది. మీ హ్యూమన్ సెన్స్‌కనేది అర్థమైపోతది. అట్లా మీరు ఎగ్జాక్ట్‌గా మీరు యూట్యూబ్ అనేది కూడా సేమ్ లాజికల్‌గానే ఉంటది. మీరు నెక్స్ట్ ఫ్యూచర్ ఏం జరుగుతదని చెప్పి మీరు గ్రహించగలగాలి. ఊహించి దాన్ని వీడియోస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే ఆ టైం వరకు మీ వీడియోస్ వైరల్ కావచ్చు. చెప్పలేం యూట్యూబ్ చెప్తున్నా కదా! యూట్యూబ్‌కు కావాల్సింది ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్ మాత్రమే ఈ యూట్యూబ్‌లో నిలుస్తారు. మొన్న వచ్చిన 15 రూల్ పాలిసీ చూసిండ్రు కదా! ఎన్ని ఛానల్స్ డిలీట్ అయినాయో.
15,000 కాదు, కొన్ని లాక్స్ ఆఫ్ ఛానల్స్ అని డిలీట్ అయిపోయినాయి. పెద్ద పెద్ద మావి ఎంత చిన్న చిన్న ఛానల్, చిన్న సబ్స్క్రైబర్స్, మేము కంటెంట్ ఛానల్ చెప్తాం. మాకన్నా పెద్ద పెద్ద హై ప్రొఫెషనల్ ఛానల్స్‌లే లేచిపోయినాయి. ఎంత చూసిందైతే మేము షాక్ తిన్నాం. మెయిల్స్ మేము టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మాది ఒక చిన్న గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్‌లో మాకు జరగడం అయితే జరుగుతది. ఇన్ఫర్మేషన్ పాస్ అయితది మాకు. మేము తెలుసుకుంటాం ఇట్లా. ఎందుకంటారంటే యూట్యూబ్ అనేది ఎవ్వనికి మీకు చుట్టం కాదు, మాకు చుట్టం కాదు. ఎందుకంటే యూట్యూబ్ వెరీ స్టాండర్డ్ ఫుల్. ఈ ఈ రూల్స్ పాటిస్తేనే మనం యూట్యూబ్‌లో ఫ్యూచర్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. టోటల్‌గా ఈ మొత్తం ఈ ఇన్ని పాయింట్స్‌లల్లా మీకు దీంట్లో అర్థమైనది ఏందంటారంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఒరిజినల్ కంటెంట్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, ఫేస్ లేకుండా నాకు ఫేస్ చూస్తే భయమైతున్నది. నాకు మొత్తం మా రిలేషన్‌షిప్‌లో వాళ్ళు అందరూ చూస్తారు. నీ రిలేషన్‌షిప్‌లో మీరు చూస్తే మీరు యూట్యూబ్‌లో రాకుండి. మీకు సొసైటీలో ఏవైతే ఉంటాయో అవే వర్క్స్ అనేది యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే యూట్యూబ్‌కు కావాల్సిందంటే ఒరిజినల్ కంటెంట్. ఇప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిందికి అటు ఇటు అయితే మీ రిలేషన్‌షిప్ వాళ్ళు వచ్చి ఇస్తారా? ఇయ్యరు గదా! రిలేషన్‌కి భయపడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు. మీ దగ్గర కంటెంట్ ఫిక్స్ అవ్వాలి. కంటెంట్ అనేది ఉండాలి. కంటెంట్ క్రియేట్ చేసే తత్వం మన దగ్గర ఊహించుకోవాలి. నేను చెప్తున్నా గదా! కంటెంట్ క్రియేట్ చేసేది మొత్తం ఊహించుకొని మైండ్‌లో బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ అంటే మనం ఇట్లా చెప్పాలే మనం ఇట్లా ఉండాలని జెప్పి. ఒక మాట అక్కడిక్కడ తడబడైతది. మ మ మన లాంగ్వేజ్ మనకుంటది. మన స్టైల్ మనకుంటది. మనలాగా ఇంకా వేరే స్టైల్ వేరే వాళ్ళకుంటది. నీ తత్వం నీకుంటే వేరే వాళ్ళ తత్వం అట్లా ఉంటది. అట్లా మనం క్రియేట్ చేసుకొని మనం వీడియోస్ క్రియేట్ చేసైతే ఉంటది. మీరు భయపడనన్ని రోజులు యూట్యూబ్ ఛానల్‌లోకి మీరు రాలేరు. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ ఇది. భయపడితే యూట్యూబ్ ఛానల్‌లోకి మీరు అడుగు పెట్టలేరు. ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ అనేది ఎట్లా ఉంటాయంటే చానా స్టాండర్డ్‌గా ఉంటాయి. యూట్యూబ్ రూల్స్ అనేది. ఇంకో మెయిన్ విషయం ఏందంటారంటే, మీకు టోటల్‌గా యావరేజ్‌గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా ఉపయోగపడేది. మీరు అదర్ బ్రాండ్స్ తీసుకొచ్చి మీ యూట్యూబ్ ఛానల్‌లో ప్రమోషన్ చేయకూడదు. వేరే వాళ్ళది తీసుకొచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఇప్పుడు అన్ని ఛానల్స్ అన్నీ డిలీట్ అయిపోతున్నాయి. కారణం ఏందంటే ఇదే. ఇప్పుడు టోటల్‌గా యావరేజ్‌గా ఈ ఫ్రేమ్‌లో కనిపించేది యూట్యూబ్‌కు సంబంధించిన కంటెంట్ మాత్రమే నేను దీంట్లో క్రియేట్ చేస్తా. దీంట్లో అది తీసుకొచ్చి మళ్ళీ వేరే వాళ్ళది ఫేస్‌బుక్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఏదైనా సరే లోగోస్ గాని నేను పెట్టినాననుకో ఏమైతది యూట్యూబ్, వాళ్ళ బ్రాండ్ తీసుకొచ్చి మా ఛానల్‌లో ప్రమోట్ చేస్తున్నా అని చెప్పి సర్కన్వేషన్ పాలిసీ కింద మన ఛానల్‌ని రిమూవ్ చేయడం జరుగుతది. ఫస్ట్ వీడియో రిమూవ్ అయితది. తర్వాత నెక్స్ట్ ఛానల్ రిమూవ్ అయితది. దీంట్లో ఎటువంటి మార్పు అనేది లేదు. చూసి ఆలోచించుకోవాల్సి మెయిల్స్ అవన్నీ ఏం లేకుంటది. చెప్పిన గదా! దీనికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇంటిగ్రేట్ చేయబడ్డది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మీరు తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఛానల్స్ రన్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరైతే నడపాల్సయితే ఉంటది. టోటల్‌గా కంటెంట్ మీరు క్రియేట్ చేసి చూపగలగాలి. చూపితే యూట్యూబ్ అనేది యూట్యూబ్‌కు చెప్పిన గదా! యూట్యూబ్‌కు కావాల్సింది ఒరిజినల్ కంటెంట్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్. మీకు ప్రీవియస్ అన్ని వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి మీరు మర్చిపోతే మన వీడియోస్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. మీరెళ్లి చూడొచ్చు. దాంట్లో ప్రతి దానికి వీడియో ఉంది. మీరు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి, మీరు దాన్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎటువంటి రూల్స్ పాటించాలని చెప్పి ప్రతి డౌట్‌కు మీకు వీడియో చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒక పర్సన్ మన వ్యూవర్స్ చిన్న క్రియేటర్ అడుగుతుండు. ఎట్లా అంటారంటే గూగుల్ యాడ్‌సెన్స్‌ని మనము క్రియేట్ చేసిన తర్వాత దాని పిన్ వెరిఫికేషన్ మాకు ఫెయిల్ అవుతుంది. మాకు దగ్గరలో ఉన్న సెటప్ బాక్స్ అనేది మనకు డెలివరీ అవ్వట్లేదు పిన్ అని చెప్పి చెప్తుండ్రు. దానికోసం యూట్యూబ్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఈ దాంట్లో పెద్ద లాగ్ అయిపోతది. ఓకే. మళ్ళా మనం నెక్స్ట్ వీడియో అయితే దీని గురించి సెపరేట్‌గా మీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను మీకు ఇన్ఫర్మేషన్‌గా వీడియో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతది. ఓకే. మీరు ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని, మీరు ఓపిక తెచ్చుకొని, గుర్తుపెట్టుకొని మీరు మీ ఛానల్ కోసం ఇవన్నీ మీకు మంచిగా స్మూత్‌గా మీరు విని ఇవన్నీ నేర్చుకుంటారని చెప్పి ఆశిస్తూ నేనైతే ఉంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్‌తోనైతే మీ ముందుకైతే వస్తా. అంతవరకు మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా సరే చిన్న చిన్న గ్రూప్స్‌లో ఏవన్నా ఉంటే ఆ గ్రూప్‌లలో మన వీడియోస్ పోస్ట్ చేయండి. గ్రూప్‌లలో పోస్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఏందంటే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందుతే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే కదా ఏదైనా చేస్తారు. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఏం చేయలేరు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటాయి. ఓకే. మీరు ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయండి. మీరు ఇన్ఫర్మేషన్
షేర్ చేసిన వాళ్ళు మీరు మొట్టమొదటిగా మీరే అవుతారు. ఓకే, లేటెస్ట్ అప్డేట్తోని మీ ముందుకైతే వస్తా. అంతవరకు అయితే నేనైతే ఉంటా. జై హింద్, వందే మాతరం.